హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మదర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్లో లీగ్ మ్యాచెస్ అయితే కంప్లీట్ అయినాయి కదా. ఈ 2026 ఐపీఎల్లో ఏ టీంలు అయితే సరిగ్గా పర్ఫామ్ చేయలేదో ఆ టీమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ లిస్ట్లో ఫస్ట్ ఉన్నది సిఎస్కే. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన టీం, 5 సార్లు ఛాంపియన్స్, ఎల్లో ఆర్మీ అని పిలిస్తే స్టేడియంలో చెవులు పగిలిపోయేంత వచ్చే సౌండ్ ఏదైనా ఉందంటే చెన్నై సూపర్ కింగ్స్. కానీ 2026 ఐపీఎల్ సీజన్ మాత్రం సిఎస్కేకి ఒక చేదు జ్ఞాపకం. ఎప్పుడు ప్లే ఆఫ్ రేస్లో ముందుండే సిఎస్కే టీం ఈసారి మాత్రం ఎందుకో పంజా ఎసలేకపోయింది. సిఎస్కే డౌన్ఫాల్కి చాలా కారణాలు ఉన్నా కానీ ఈ 3 విషయాలు మాత్రం ముఖ్యంగా సిఎస్కే టీంను బాగా దెబ్బతీశాయి. నెంబర్ 1 వచ్చేప్పటికి టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్. ఈ లిస్ట్లో ఫస్ట్ ఉండేది రుతురాజ్ గైక్వాడ్. గైక్వాడ్కి ఇది ఒక బ్యాడ్ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అలా అంటున్నానంటే అసలు ఈ సీజన్లో తను ఎలాంటి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడంటే ఆల్మోస్ట్ 100 స్ట్రైక్ రేట్, అంటే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ఆడాడు. ఇంకో ప్లేయర్ వచ్చేప్పటికి సంజు శాంసంగ్. అఫ్కోర్స్ సంజు శాంసంగ్ ఫస్ట్ హాఫ్లో ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి బాగానే పర్ఫామ్ చేశారు. ఆల్మోస్ట్ 480 రన్స్ దాకా స్కోర్ చేశారు. సంజు శాంసంగ్కి ఇది ఒక గుడ్ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెంబర్ 3 బ్యాటర్ వచ్చేప్పటికి ఉర్విల్ పటేల్. యాక్చువల్గా ఉర్విల్ పటేల్ సీజన్ స్టార్టింగ్లో బాగానే పర్ఫామ్ చేశాడు. బట్ ఎప్పుడైతే తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ మొదలుపెట్టాడో అప్పటి నుంచి తన బ్యాట్ టైం స్టార్ట్ అయింది. ఇంకంతే, ఉర్విల్ పటేల్ సీజన్ ఎండ్ అయిపోయింది. ఇంకా నెంబర్ 4 వచ్చేప్పటికి డెవాల్ బ్రేవిస్. నిజంగా భయ్య ఫస్ట్ 2 మ్యాచ్లు వచ్చేప్పటికి ఇంజరీ కారణంగా మిస్ అయిపోయాడు. తర్వాత సరే వచ్చాడు, బాగానే పర్ఫామ్ చేస్తాడు అనుకుంటే లాస్ట్ ఇయర్ కన్నా ఘోరం. అసలు సగం సిఎస్కే డౌన్ఫాల్లో బ్రేవైస్ యొక్క పాత్ర కూడా ఒకటి ఉంది. శివం దూబే T20 వరల్డ్ కప్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే ఆ వరల్డ్ కప్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్లో కనీసం ఐపీఎల్లో 10% ఇచ్చిన సిఎస్కే టీం క్వాలిఫై అయ్యేది ప్లే ఆఫ్స్కి. బట్ శివం దూబే మాత్రం హ్యాండ్ ఇచ్చేశాడు. ఇంకా మరో ప్లేయర్ వచ్చేప్పటికి నూర్ అహ్మద్. లాస్ట్ ఇయర్ ఈ ప్లేయర్ పర్పుల్ క్యాప్ విన్నర్ భయ్య. బట్ అసలు ఈ ఇయర్ వచ్చేప్పటికి ఏం పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు సిఎస్కేకి స్పిన్ బౌలింగ్లో ఎవరైనా పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది సకీబ్ హుసేన్. తను ఉన్నారు కాబట్టే స్పిన్ బౌలింగ్లో ఆ సిఎస్కేకి ఇబ్బంది లేకుండా పోయింది. తిను కూడా పర్ఫార్మెన్స్ చేయకుండా ఉంటే సిఎస్కే చాలా ఇబ్బంది పడిపోయేది ఈ ఇయర్. సిఎస్కే ఘోరంగా ఫెయిల్ అవడానికి మరో కారణం ప్లేయర్స్ ఇంజూర్ అవ్వడం. అందులో నెంబర్ 1 వచ్చేప్పటికి వాళ్ళ డెత్ బాల్ అయిన నేతన్ ఎలిస్ ఇంజూర్ అయిపోవడం, అలాగే ఖలీల్ అహ్మద్ టోర్నమెంట్ మధ్యలో ఇంజూరీ మూలంగా లోడౌట్ అయిపోయాడు 2026 ఐపీఎల్కి. మళ్ళీ వాళ్ళ కీ బ్యాటర్ అయిన ఆయుష్ మాత్రం ఇంజూరీ అవ్వడం, ఇలా చాలామంది ప్లేయర్స్ ఇంజూరీ కారణంగా ఈ 2026 ఐపీఎల్కి రోల్అవుట్ అయిపోయారు. అందుకని సిఎస్కే ఇంత ఘోరంగా ఫెయిల్ అయింది. నెంబర్ 3 ఆక్షన్ మిస్టేక్స్. ఇప్పుడు ప్రశాంత్ వీర్ని కొన్నారు, అదేనంటే జడేజాకి రీప్లేస్మెంట్ అన్నారు. అసలు తను ఒక మ్యాచ్ కూడా ఆడిపిలా ఈ సీజన్లో. మరి కార్తిక్ శర్మ పర్లేదు, తను ఫస్ట్ హాఫ్లో పర్ఫార్మెన్స్ చేయకపోయినా కానీ సెకండ్ హాఫ్లో బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రశాంత్ వీర్కి కూడా అవకాశం ఇవ్వాల్సింది కదా, ఇస్తేనే కదా తన గురించి కూడా కాస్త కూస్తో తెలిసేది. ఒకవేళ అవకాశం ఇస్తుంటే తను బాగా పర్ఫార్మ్ చేస్తుంటే సిఎస్కే పార్టీ క్వాలిఫై అయ్యేదేమో ప్లే ఆఫ్స్కి. నెంబర్ 4 టీంలో ధోని లేకపోవడం. నిజంగా ధోని ఉంటే తను ఇచ్చే ఐడియాస్, తను స్టంప్స్ వెనకమాల చేసే మ్యాజిక్ టీంకి అంత కొంత సహాయపడేది. కానీ నిజంగా ధోని కావాలని ఆడలేదు, లేకపోతే సిఎస్కే టీమే అసలు ధోనిని పక్కన పెట్టేసినా కూడా అర్థం కావట్లేదు. సో ధోని లేకపోవడం సిఎస్కేకి పెద్ద మైనస్ పాయింట్. నెంబర్ 5 అటాక్ విత్ స్పార్క్. అంటే పవర్ ప్లేలో ఎక్కువ డాట్ బాల్స్ వేయలేకపోవడం, అండ్ వికెట్ తీయలేకపోవడం, డెత్ ఓవర్స్లో రన్స్ని కట్టడి చేయలేకపోవడం, ప్లాన్ బి లేకుండా గేమ్లోకి వచ్చేయడం, ఇలాగ సిఎస్కే టీంకి తెలియకుండానే వాళ్ళ పరాజయానికి కారణమయ్యారు. ఇంకా ధోని విషయానికి వస్తే ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ అని మనం చెప్పలేం. ధోని ఒక మీటింగ్లో ఒక మాట అన్నాడు, ఏమంటే నా లాస్ట్ T20 మ్యాచ్ వచ్చేప్పటికి చపాక్ స్టేడియంలో సిఎస్కే ఫ్యాన్స్ ముందే ఉంటుందని చెప్పాడు మీటింగ్లో. సో ధోని అఫీషియల్గా రిటైర్ అయిపోయాడని మనం చెప్పలేం. రాబోయేది మెగా ఆప్షన్. సో ఆ మెగా ఆప్షన్ ముందు టీం తీసుకున్న డెసిషన్ బట్టి ఉంటుంది ధోని రిటైర్ అయ్యారా లేదా అని. ఒక సీజన్ నెగిటివ్గా నడిచినంత మాత్రాన చరిత్ర తుడిచిపెట్టుకోపోదు. గర్జించడం ఆపిన సింహం వేటాడటం మర్చిపోయినట్టు కాదు. సో గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస మరింత భయంకరంగా ఉంటుంది. ఈ 2026 ఐపీఎల్లో సిఎస్కే చేసిన మిస్టేక్స్ని సరిదిద్దుకొని రాబోయే సీజన్లో ఛాంపియన్స్గా నిలుస్తారని నేను నమ్ముతున్నాను భయ్య.
సో ఇది సిఎస్కే యొక్క సీజన్ రివ్యూ. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.